ఏంద్రాబాయ్ నువ్వు? పోనీ సార్, ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్. ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే విన్నా సార్. పోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకున్నది. ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్. ఈ పిల్ల దిక్కు మొక్కులేదు. దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు. నమస్తే పోరి. నమస్తే అక్క. సరే, మీ లొలికృష్ణ వచ్చాడా? లేదక్క, రోజు ఈ టైం కల్లా వచ్చేసేవాడు. కాసేపైనా వస్తాడేమో. నువ్వు వెళ్ళేట్టు కూర్చో. ఫోన్ చేయనా? చెయ్యి. నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. మనసు పడరా సార్? సారీ సార్, మీరు పోయిరండి సార్, నేను ఎక్కడనే ఉంటా సార్. మీటర్ రన్నింగ్ లోనే ఉంటా సార్. స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క. సరే, నేను మళ్ళీ ట్రై చేస్తానక్క. నువ్వు వెళ్ళాడు కూర్చో. నువ్వెందుకు వచ్చావు గురు? నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. చెల్లిపో గురు. పర్లేదులే, ఎవరు వస్తారో చూద్దాం. అవును, మీ కృష్ణ కనిపించాడా? లేదు. చూడు గురు, ఇది నా విషయం, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. అరే చెప్తుంటే వినవే, వెళ్ళిపో గురు. హలో, నేను నీకోసం రాలేదు, కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను. అవును, అయినా అంత సీరియస్ ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. కుర్రో కుర్రో
గులాబీ కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఆమెను వదిలి వెళ్ళిపోయే అవకాశం చాలాసార్లు వచ్చింది. కానీ తను పెద్ద ప్రమాదంలో ఉందని తెలిసి వెళ్ళలేకపోయాను. మొదట గులాబీ సాటి మనిషిని కూడా అనిపించలేదు. కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనిపిస్తోంది. అదేంటో తెలియట్లేదు. ఏదేమైనా ఆమె ప్రమాదం నుంచి బయటపడే వరకు తోడుగా ఉండాలనుకున్నాను. ఆమెను కాపాడడం నా బాధ్యత అనిపించింది. గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను. ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే, గులాబీ ఇద్దరమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతే కొంప ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళకపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? ఆడు చంపేది నన్ను, నిన్ను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో. నన్ను నిన్ను వాడి దగ్గర ఎలా పడుకు పెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. రావే. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత వాళ్ళు? నువ్వు 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. ఈ డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ వదలక్ వదలక్. పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? ఆయన పట్టుకున్నావు అనుకో, కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా అయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 25,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అదేదో పెట్టావు కదా, నొక్కావు కదా, డబ్బులు. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహానీలు వద్దమ్మా. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు. ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. లేదు, స్పృహ తప్పాడంతే. లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్ లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే
నువ్వు ఇక్కడే ఉండు. చేయాలి. బండి పక్కన పెట్టు.